జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయంలో జాగ్రత్త పడే నీవు నీ ఆత్మీయ జీవితం గురించి జాగ్రత్త పడవా? ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటావు కదా, నీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవడము. అలాగనే మెలకువగా ఉండుట. ప్రతి విషయంలో కూడా మనం మెలకువగా ఉంటున్నాము కదా. లోకం విషయంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, మన గృహం ఎలా ఉంది, మన ఇంట్లో ఉన్న వస్తువులు ఎలా ఉన్నాయి, మన ఉద్యోగం ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచిస్తున్న నీవు నీ ఆత్మీయ జీవితమును గురించి కూడా మెలకువగా ఉండాలి. నీ ఆత్మీయ బ్రతుకు ఎలా ఉన్నదో మెలకువగా ఉండాలి. నీవు ఆత్మీయంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావు అనేది మెలకువగా చూసుకోవాలి. మూడవది ప్రార్థన చేయుట. ప్రతిదినము ప్రతినిత్యము ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? ప్రతినిత్యము ప్రార్థన